అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ మనసుని ఏ విధంగా నియంత్రించాలి, హౌ టు కంట్రోల్ మైండ్. మనం ఏదైనా ఒక దానిని నియంత్రించాలి అంటే దానికోసము వివరంగా తెలుసుకోవాలి. దాని స్వరూప స్వభావాల గురించి మనం బాగా అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే మనం దేనినైనా నియంత్రించగలుగుతాం. అది మనసైనా కావచ్చు, ఒక కారుని మనం నియంత్రించాలన్నా కూడా దాని గురించి మనం తెలుసుకోవాలి వివరంగా. అలాగే ఒక జంతువుని, ఒక పులినో, ఒక సింహాన్నో, ఒక ఏనుగునో, ఒక గుర్రాన్నో మనం నియంత్రించాలి అంటే దానికోసం మనం పూర్తిగా తెలుసుకోవాలి. అది ఏ రకంగా ప్రవర్తిస్తుంది, దానికి ఏమి కావాలి, దానికి ఏమి వద్దు అన్న దానికోసం మీరు చక్కగా అవగాహన చేసుకున్నప్పుడు దాన్ని నియంత్రించడం సులభం అయిపోతుంది. మహాబలశాలైనటువంటి ఏనుగుని ఒక మావటివాడు నియంత్రిస్తున్నాడు అంటే దాని తాలూకా బలాలు, బలహీనతలు, దాని స్వభావాన్ని బాగా అర్థం చేసుకున్నప్పుడే దాన్ని ఆ మావటివాడు నియంత్రించగలుగుతాడు. అదే రకంగా మన మనసుని మనం నియంత్రించాలి అని అనుకున్నప్పుడు దానికోసము పూర్తిగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకొని అవగతం చేసుకోవాలి. హృదయంలో నిలుపుకున్నప్పుడు మీరు మనసుని నియంత్రించగలుగుతారు. మీరు చెప్పినట్టుగా మనసుని వినేలాగా చేసుకోగలుగుతారు. మరి మనసుని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది చాలా లోతైనటువంటి విషయం అండి. చాలా సూక్ష్మంగా మనం మనసుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. మరి మనసు ఏ పనులు చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది అన్న దానికోసం మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనసు ఏ పనులు చేస్తుందంటే మన ఈ పంచ జ్ఞానేంద్రియాలతోనూ, ఈ 5 సెన్సెస్తోనూ గ్రహించిన విషయాల్ని గ్రహించడము, గ్రహించినటువంటి విషయాల్ని స్టోర్ చేసుకోవడము, అలాగే ఆ స్టోర్ చేసుకున్న విషయాల్ని మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ జ్ఞాపకాలను మళ్ళీ మనకి అందించడము చేస్తూ ఉంటుంది. దీనినే ఆధ్యాత్మిక పరిభాషలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని చెప్తారు. ఒకే మనసుని ఇన్ని రకాలైనటువంటి పనులు చేయడం వల్ల, అంటే ఆలోచనలే మనసు, ఆల్రెడీ మనకి జ్ఞాపకాలను చిత్తమని, ఆ జ్ఞాపకాల్లో ఉన్నటువంటి విషయాల్ని ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించి ఒక నిశ్చయానికి రావడం అనేటటువంటి బుద్ధి, ఇదంతా నేనే చేస్తున్నానటువంటి భావనే అహంకారం. కాబట్టి మనసు చాలా ఉత్తమమైందండి, చాలా ప్రయోజనకారి. మనం ఒక ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, సమాజంలో బ్రతకాలన్నా మనసు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకంటే మనసుతోనే మనం అన్ని పనులు చేస్తున్నాం. కానీ ఆ మనసుని నియంత్రించాలని కోరుకుంటున్నాం. ఈ మనసు వల్లే మనం ఆనందాన్ని పొందుతున్నాము. అదే రకంగా ఈ మనసు వల్లే మనం దుఃఖాన్ని కూడా పొందుతున్నాం. దానిని మీరు సక్రమంగా అర్థం చేసుకోవాలి. మనసు యొక్క సహజ స్వభావం ఏంటంటే మర్చిపోవడం. కానీ చాలామంది ఒకే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. మనకు నచ్చినటువంటి విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. నచ్చిన విషయాల్లో ఇప్పుడు లేవే అని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాం. అంటే ఈ మనసు ఎంతో సక్రమంగా సహాయకారిగా మనకు ఉంటే అదే మనసుని మనము దుఃఖానికి హేతువుగా భావిస్తూ దాన్ని నియంత్రించాలి, దాన్ని పోగొట్టుకోవాలి. మనసు వల్లే నాకు దుఃఖం కలుగుతుందని మనం దానికోసం పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. మరి మనసు ఇంత వద్దనుకున్నటువంటి విషయాలనే ఎందుకు పదే పదే ఆలోచిస్తుంది, వద్దనుకున్నటువంటి విషయాల్ని ఎందుకు ఆలోచిస్తుంది అన్నదే అందరికీ ఉన్నటువంటి విషయం, అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. మరి మనసు ఎందుకు సహజంగానే దానికి మరిచిపోయే స్వభావం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొన్న మధ్యాహ్నం ఏం చేశారు అన్నారు అనుకోండి, మీరు చెప్పలేరు. ఎందుకంటే అది మర్చిపోయింది. బాగా గుర్తు తెచ్చుకుంటే కానీ అది గుర్తురాదు. అంటే మనసుకి సహజంగానే మరిచిపోవడం అనేటువంటి గుణం ఉన్నది.
కానీ మరి కొన్ని విషయాల్ని ఎంత మర్చిపోదాం అనుకుంటుంటే అది అంతే గుర్తొస్తూ ఉంటుంది, అదే మనల్ని బాధిస్తూ ఉంటుంది. అందుకోసమనే మన మహర్షులు మనసు అతి పవిత్రమైనది, స్వర్గాన్ని నరకంగాను నరకాన్ని స్వర్గంగాను మార్చేటువంటి మహిమ మనసుకున్నది అని. అంటే మన ఆలోచన ఏం చేస్తుందంటే, మన మనసు బయట స్వర్గంలో ఉన్నా కూడా మన ఆలోచన దాన్ని నరకంగా చూపిస్తుంది. అదే నరకంలో ఉన్న మన ఆలోచన సక్రమంగా ఉన్నట్టయితే అది స్వర్గంగా కూడా మనకు అనిపిస్తుంది. అంటే స్వర్గము నరకము అనేది, అంటే దుఃఖము ఆనందం అనేది బయట మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాదు, మన ఆలోచనలోనే ఉన్నది అని చెప్పి మన మహర్షులు చెప్పడం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని చెప్పారు. అంటే ఈ మనసే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అని కూడా మన మహర్షులు చెప్పడం జరిగింది. మరి ఈ మనసు ఎందుకు ఆ విషయాలనే ఆలోచిస్తుంది, ఒకే విషయాన్ని ఎందుకు ఆలోచిస్తుంది అంటే, మన మనసుకు ఏదైతే ఇష్టమో దానికోసమే పదే పదే ఆలోచిస్తుంది. ఏ విషయం ద్వారా మనం ఆనందానుభూతిని పొందామో అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంది. దాని సహజ లక్షణం అది. అలాగే మనకి నచ్చని విషయాల గురించి కూడా మనసు పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. నచ్చిన విషయము, నచ్చని విషయము. నచ్చని విషయం కూడా ఎందుకు ఆలోచిస్తుందంటే, నచ్చిన విషయానికి అడ్డంకిగా ఏవేవైతే ఉన్నాయో ఆ అడ్డంకులనే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ప్రధానంగా మనసు నచ్చిన విషయాన్ని ఆలోచించి ఆ నచ్చిన విషయం పోకుండా ఉండడానికి ఏ రకంగా మనం ప్రయత్నం చేయాలి అన్న దానికోసమే అది ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మనసు ఈ నచ్చిన విషయాన్ని పదే పదే ఆలోచించడం వలన మనకు ఆనందానుభూతి కలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం. మీరు కానీ జాగ్రత్తగా కానీ అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు ఆలోచించడం ద్వారా, అంటే అయిపోయినటువంటి విషయాల్ని అవబోయేటువంటి విషయాల్ని మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచించడం వల్ల మనకు ఆనందం వస్తుందా అంటే, అయిపోయినటువంటి విషయాలు, మనకు నచ్చినటువంటి విషయాల్ని ఆలోచించడం వల్ల మనకు ఆనందం రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి ఆహారం తిని ఆనందం పొందారు. ఆ ఆహారాన్ని తినడం అనేటువంటి ఆలోచన చేయడం వలన, మనం ఆహారం తినడం వల్ల వచ్చేటంత ఆనందాన్ని మనం ఆలోచించడం వల్ల ఆనందాన్ని పొందలేం. ఎందుకంటే ఆనందం అనేది ప్రస్తుతం అనుభవిస్తున్నప్పుడు మాత్రమే మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ విషయాన్ని ఆలోచించడం వల్ల మీరు ఆనందాన్ని పొందలేరు అన్నదాన్ని మీరు గ్రహించాలి. అలాగే దుఃఖం ఉందనుకోండి, బాధ ఉందనుకోండి, ఆలోచన వల్లే మనం ఎక్కువ దుఃఖానికి కారణం అవుతూ ఉంటాం. మనకి నిజానికి మనకు వచ్చేటువంటి బాధలు, దుఃఖాలు, నిజమైనటువంటి దుఃఖాలు 0.01%. ఎలాంటివంటే శారీరకమైనటువంటి నొప్పులు, బాధలు. అంటే శరీరం బాధపడడం వల్ల, దానికి కష్టం కలగడం వల్ల వచ్చేటువంటి దుఃఖం చాలా చాలా మైన్యూట్, చాలా చిన్నవి. అలా కాకుండా మనకు వచ్చేటువంటి దుఃఖాలు ఎక్కువ ఏంటంటే ఆలోచనలు, అయిపోయినటువంటి విషయాల్ని, అవబోయేటువంటి విషయాల్ని ఆలోచించి మనం బాధపడుతూ ఉంటాం. నిజానికి ఆలోచనలోనే దుఃఖం ఉంది తప్పించి ఆ పరిస్థితుల్లో దుఃఖం లేదు. నష్టం వస్తుందేమో ఆలోచించి ముందే బాధపడతాం. మనకి కావాల్సిన వ్యక్తులు దూరం అవుతారేమో అని ముందే బాధపడతాం. ఆల్రెడీ అయిపోయినటువంటి విషయాలను కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాం. మన నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల కోసము, మన నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి డబ్బు కోసము, మన నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి గౌరవం కోసము, ఇలాంటి కోసం మనం బాధపడుతూ ఉంటాం. మనసుని లోతుగా కానీ మీరు అర్థం చేసుకున్నట్టయితే, అసలు ఆలోచనలో భవిష్యత్తు కోసము, అలాగే భూతకాలం కోసము మీరు ఆలోచించి బాధపడకున్నా వర్తమానంలోనే మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. మీరు ఏదైతే మీ జీవితంలో ఆనందాన్ని
అనుభూతి చెందారో, సంతోషాన్ని అనుభూతి చెందారో, అవన్నీ కూడా ప్రస్తుత క్షణంలో మీరు ఉన్నప్పుడు మాత్రమే మీ ఆనందానుభూతిని మీరు పొందగలిగారు. మీరు ఈ ప్రస్తుత క్షణంలో ఉండకున్నా భవిష్యత్తు కోసము అయిపోయిన దానికోసం కానీ మీరు ఆలోచిస్తే ప్రస్తుత క్షణంలో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు మిస్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను మీతో, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పేది మీరు వింటే భవిష్యత్తు కోసం భూతకాలం కోసం మీరు ఆలోచించట్లేదు అని అర్థం. నేను చెప్పేది వినకున్నా మీరు ఏదో ఆలోచిస్తుంటే ఇక్కడ నేను చెప్పే విషయాన్ని మీరు మిస్ అయిపోతారు. అంటే మీరు ఆలోచించడం ద్వారా ప్రస్తుత క్షణంలో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు అనుభూతి చెందట్లేదు. మనం ప్రతీ క్షణము కూడా ఆలోచనతోనే నిండిపోవడం వల్ల ప్రస్తుత క్షణంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఒకవేళ అలా ఆలోచించడం వల్ల నిజంగా కానీ ఆనందం వస్తే, అంటే నాకు మంచి ఆహారం కోసం ఆలోచించడం వల్ల నాకు నిజంగా కానీ ఆనందం వస్తే, ఆహారం తినడం వల్ల ఇంక ఉపయోగం ఏముంటుంది? ఆలోచన ద్వారానే నిజంగా ఆనందం వచ్చేస్తే, ఆలోచన వల్ల ఆనందం రాదు. ఆనందంగా అనిపిస్తుంది కొంత, కానీ నిజంగా ఆహారం తింటే చక్కనైనటువంటి అనుభూతి, ఆనందం అప్పుడు కలుగుతుంది. కాబట్టి ఆలోచించడం వల్ల ఆనందం రాదు, దుఃఖం వస్తుంది. ప్రస్తుత క్షణంలో మనం ఏమైతే పని చేస్తున్నామో ఆ పనిలో కానీ మీరు మనసును పెట్టి నిమగ్నం అయినట్టయితే అప్పుడు మీకు నిజమైనటువంటి అనుభూతి, ఆనందం కలుగుతుంది. కాబట్టి మీ మనసుని బాగా పరికించి చూడండి, నిజంగా ఎప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రస్తుత క్షణంలోనే నిజంగా ఆనందం ఉంది, ఆలోచించడం వల్ల దుఃఖం తప్పించి ఆనందం లేదు అన్నది మీకు అర్థమైతే, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఏమి వద్దో దానికోసం ఆలోచిస్తూ ఉంటాం, ఏమి కావాలో దానికోసం ఆలోచించాం. వద్దు అన్నది మీరు పదే పదే ఆలోచించడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ దానినే స్వీకరిస్తుందండి. మన మైండ్కి నెగిటివ్ అనేటువంటి ఆలోచన తెలీదు. వద్దు, నాకు ఇది వద్దు అన్నారనుకోండి, వద్దు అన్నది అది గ్రహించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను జంక్ ఫుడ్ తినకూడదు అంటే, తినకూడదు అన్నది అది గ్రహించదు, జంక్ ఫుడ్ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది, దాన్ని గ్రహిస్తుంది. అది స్టోర్ అయిపోయి దాని గురించే మళ్ళీ మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది, మళ్ళీ మనం అదే పని చేస్తూ ఉంటాం. నాకు నష్టం రాకూడదు అన్నారనుకోండి, కూడదు అనేటువంటి నెగిటివ్ థాట్ని మన మైండ్ తీసుకోదు, నష్టము అనేటువంటి పదాన్ని మాత్రమే అది తీసుకుంటుంది. కాబట్టి మనకి నష్టాన్ని కలిగిస్తుంది ప్రకృతి. అలాగే నాతో ఈ వ్యక్తులు ఈ రకంగా ప్రవర్తించకూడదు అన్న థాట్ చేశారనుకోండి, ప్రవర్తించకూడదు అనేటువంటి నెగిటివ్ థాట్ని అది తీసుకోదు. ఆ రకమైనటువంటి ప్రవర్తన గురించి పదే పదే ఆలోచించి మైండ్లో రిజిస్టర్ చేసుకొని ఆ వ్యక్తులు ఆ రకంగా ప్రవర్తించేలాగా ఈ సృష్టి మనకి చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏ రకంగా ప్రవర్తించాలంటే, ఏ రకంగా ఆలోచించాలంటే, ఏది వద్దు అన్న దానికోసం ఆలోచించుకున్నా మీకు ఏం కావాలి, నాకు డబ్బులు కావాలి, ఈ వ్యక్తులు నాతో ఈ రకంగా ప్రవర్తించాలి, నేను ఈ రకమైనటువంటి ఆహార పదార్థాలను తినాలి, ఈ రకంగా ఆనందంగా ఉండాలి, ఇంత సంతోషంగా ఉండాలి అనేటువంటి పాజిటివ్ ఆలోచనే చేయాలి తప్పించి నెగిటివ్ ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. కాబట్టి మన మైండ్ సబ్కాన్షియస్లో మన ఆలోచనలన్నింటినీ స్టోర్ చేసుకుంటుందండి. సబ్కాన్షియస్లో బాగా స్టోర్ అయినటువంటి అన్ని విషయాలని అన్కాన్షియస్గా కూడా మన మైండ్ రిజిస్టర్ చేసుకుంటుంది. మనం ఇంతకు మునుపు ఆలోచించినటువంటి ఆలోచనలన్నీ ఈ సబ్కాన్షియస్, అన్కాన్షియస్లో రిజిస్టర్ అయ్యి అవే ఆలోచనలు మళ్ళీ మనకి బయటకు వస్తూ ఉంటాయి. మనం ఈ ప్రస్తుతం మనం ప్రవర్తించేటువంటి ఆలోచించేటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఈ మన ప్రస్తుతం కాన్షియస్గా మనం మాట్లాడే ఆలోచనలన్నిటికీ మూలము సబ్కాన్షియస్ అండి. ఈ సబ్కాన్షియస్లో వచ్చేటువంటి ఆలోచనలకు మూలము అన్కాన్షియస్. అంటే
మనల్ని ప్రవర్తించేది, మనల్ని నియంత్రించేది మన ఆలోచన. అన్‌కాన్షియస్‌గా, సబ్‌కాన్షియస్‌గా, కాన్షియస్‌గా. కాబట్టి మీరు దీన్ని ఎక్కడ మార్పు చేయాలంటే, మీ ఆలోచన ద్వారా ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేసినట్టయితే, మీ జీవితం మారిపోతుంది, మీ ఆలోచన మారిపోతుంది, మీ ప్రవర్తన మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. కాబట్టి పాజిటివ్‌గానే ఆలోచించాలనేటువంటి ఒక నిశ్చయానికి మీరు మీ మనసుకి అర్థమయ్యేలాగా గాని మీరు చెప్పగలిగితే, అర్థం చేసుకుంటే, ఆ క్షణమే మీ మార్పు సాధ్యము. మీ మనసుని కంట్రోల్ చేయడం అనే దానికి మొదటి స్టెప్ మనసుని సరిగ్గా, సక్రమంగా అర్థం చేసుకోవడం. జరిగే విషయాల్ని, జరగబోయే విషయాల్ని కూడా మనం ఆలోచించకూడదు. ప్రస్తుత క్షణంలో ఏం జరుగుతుందో దాన్ని ఆనందించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ మనసు తాలూకా స్వరూప స్వభావాలను మీరు అర్థం చేసుకున్నప్పుడు మనసును నియంత్రించడం సులభమవుతుంది. కాబట్టి దీనికోసం ఇంకా వివరంగా మనం భవిష్యత్తులో మాట్లాడుకుందాం. నమస్కారం.